జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి శని అమావాస్య. ఇది 23వ తారీఖున శనివారం రోజున వచ్చింది. ఈ రోజున కనుక శనికి హోమంగాన్ని చేయిస్తే కనుక ఎవరికైతే ఎలినాడి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మరియు మీ జన్మ జాతకంలో కనుక శని అంతర్దశ కానీ శని మహాదశ కానీ ఉంటే కనుక వాళ్ళు కనుక పూజ చేయించుకుంటే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఒకవేళ హోమం చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్త 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. శని దృష్టి ఉన్నది. కుటుంబ పరంగా ఇబ్బందులుంటాయి. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లగ్నాధిపతి అయిన శుక్రుడు మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశికి రాబోతున్నారు. దశమ స్థానానికి రాబోతున్నారు. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. పేరు ప్రశ్నలు వస్తాయి. కెరియర్ పరంగా చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. శని దృష్టి సప్తమ స్థానాధిపతి అయిన కుజుడి మీద పడుతోంది. దాని మూలంగా మ్యారేజ్ పరంగా గొడవలు ఉంటాయి. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు దగ్గర దాకా సంబంధాలు రావటం, వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. 6వ స్థానంలో శని ఉన్నారు. తులా లగ్నానికి పరమయోగ కారకుడు శని. అలాంటి శని 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. కోర్టు కేసు విషయాల్లో మీకు మంచి తీర్పు వస్తుంది. మీ వైపు తీర్పు వస్తుంది. పాజిటివ్గా ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.